गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। कर्मभक्तिज्ञानमार्गप्राचारे बद्धकङ्कणम् अनुग्रहप्रदातारां नमस्ये चित्तशुद्धये। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ఆత్మీయులారా, మీ అందరికీ సహృదయపూర్వక వందనాలు. కాంచి కామకోటి పీఠం మూలాంనాయం సర్వజ్ఞపీఠం. సర్వజ్ఞపీఠము అంటే కేవలం ఆధ్యాత్మికమా అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే, సర్వజ్ఞము అనగా అది కేవలం పరమేశ్వరునికి చెందినటువంటి పదం అండి. అది విష్ణువుకు కానీ బ్రహ్మకు కానీ సర్వజ్ఞ అనేటువంటి పదం మనం ఏ యొక్క అష్టోత్తరాల్లో చూడటం లేదు, సహస్రనామాలు చూడటం లేదు. సర్వజ్ఞ అనే పదం సదాశివునికి చెందినటువంటిది. ఆ యొక్క పరమేశ్వరుడే సర్వము ఎరిగినవాడు. ఎందుకు ఎరిగినవాడు? సర్వహృదంతరాళములందు కూడా సర్వవ్యాపకమై చైతన్య స్వరూపమై భాసిల్లుతూ మాతాపితృస్వరూపమైనటువంటి పార్వతీ పరమేశ్వరులు మనం ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటారన్నమాట. అందుకే కాళిదాస్ మహాకవి మీరెవరు అని ప్రశ్నించగా, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. అందుకే పరమేశ్వర స్వరూపమైనటువంటి పీఠం సర్వజ్ఞ పీఠం. ఆదిగురు శంకరులు ఆ సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. ఎందుకు అనగా అది వారి అధికారం, అది వారి యొక్క మూలం. అందుకే అది మూలాంనాయ పీఠం అనిపించుకుంటుంది. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు తన అంతర్ధానం తర్వాత తన స్వరూపమే అయినటువంటి సగుణ స్వరూపాన్ని ప్రతిష్ఠించవాలనే ఉద్దేశంతో కైలాసానికి వెళ్ళి నిజగుణ స్వరూపమైనటువంటి ఆ యొక్క యోగలింగాన్ని కాంచి కామకోటి పీఠంలో ప్రతిష్ఠించారు. ఈ యొక్క పీఠంలో నాటి నుండి 71 పీఠాధిపతుల వరకు వారు మాత్రమే ఆ యొక్క యోగలింగాన్ని పూజిస్తారు. ఇతరులెవ్వరూ కూడా దాన్ని స్పర్శించడానికి వీలు లేదు. మహత్తరమైనటువంటి ఆ యోగలింగ ప్రభావం అంటే పరమేశ్వరుని యొక్క సంపూర్ణ పరిపూర్ణ సాన్నిధ్యము అంటారు దాన్ని. అక్కడ మహా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వరుడు అని నామం. దానికి సాక్షాత్ శంకర స్వరూపమైనటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు త్రికాలములో కూడా పూజిస్తారు. ఆత్మీయులారా, మీకు అప్పుడే ఒకసారి మీకు మనవి చేశాను. విశేషమైన దినములలో అనగా శుక్రవారం, పౌర్ణిమ, ప్రదోషం, మహాశివరాత్రి పర్వదినాల్లో ఉదయము మరియు సంధ్య వేళ అభిషేక అర్చనాదులు కొనసాగిస్తారు. ఆత్మీయులారా, ఇట్టి పరంపరాగతమైనటువంటి సగుణ నిర్గుణ సాధ్యమై ఉన్నటువంటి పరమేశ్వరుడు యొక్క నిజస్థానమైనటువంటి కాంచీపురం. నిజస్థానమును ఎందుకంటున్నానంటే, కామాక్షీదేవియే ఆ యొక్క ఏకాంబరేశ్వర దేవస్థానము అని పిలువబడేటువంటి పవిత్ర క్షేత్రంలో ఆ యొక్క మామిడి చెట్టు కింద కూర్చుని ఘోరమైన తపస్సు చేసి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుని
చైత్రశుద్ధ పౌర్ణిమ నాడు వైభవంగా కళ్యాణం జరిపించుకున్న మహాసాధ్వి ఆ యొక్క కామాక్షిదేవి. అందుకే కామాక్షీదేవి మాత్రమే కాంచీపురంలో విశేషమైన ఆరాధ్య దైవం. ఏ దేవాలయంలో కూడా అమ్మవారి సాన్నిధ్యం ఉండదు, కేవలం కామాక్షి సన్నిధానమే సర్వత్రా వ్యాపకమై ఉంటుంది. అలా సత్ చిత్ ఆనంద స్వరూపము నిలయమైనటువంటి ఆ యొక్క కామాక్షి సన్నిధానంలో, ఆ యొక్క సర్వజ్ఞపీఠంలో విరాజమైనటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వాములు వారు లోక కళ్యాణార్థమై ఆ యొక్క మహాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి యొక్క సక్రమమైనటువంటి విషయం పూజ చేస్తారండి ఆయన. ఎందుకు? సర్వత్రా వ్యాపకమైనటువంటి ఆనందం అందరిలో కూడా అట్టి ఆనందాన్ని పరిపూర్ణంగా వ్యాపకం చేయాలంటే లోక కళ్యాణం ఆయన యొక్క పరిపూర్ణమైన ఉద్దేశం అండి. అందుకే వారి ఆరాధనా ఫలంగానే నేడు దేశంనే కాకుండా విదేశాల నుండి కూడా భక్తులను ఆకర్షిస్తోంది కాంచి కామకోటి పీఠం. విలువైనటువంటి మానవ జన్మ, వాటిని పరిపూర్ణంగా మనం సంపూర్ణం చేసుకోవాలనంటే కేవలం గురు సాన్నిధ్యంతో మాత్రమే సాధ్యం. ఆ గురువులు వారు మనం ఎల్లప్పుడూ అనుగ్రహిస్తుంటారు. నేను మీతో 2 విషయాలు నేను ముచ్చటించడానికి ఇష్టపడుతున్నాను. వారు పండితులు కానివ్వండి, పామరులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఏ రంగంలో ఉన్నవారైనా కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారి ద్వారా తదనంతరం వస్తున్నటువంటి అంటే 68, 69, 70 మనం చూసినటువంటి ఈ యొక్క శతమానం గురించి మాట్లాడుతున్నాను. ఈ యొక్క పీఠం సర్వజనాకర్షణమై, సర్వజనుల శ్రేయోదాయకమై, సర్వజనుల తారక మంత్రమై వికసిస్తూ ఉంది. ఒకసారి చాలా గొప్ప పండితులు, వారి వంశమే పండితుల వంశం, వారు తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ కాలంలో అంటే శ్రీ జయేంద్ర స్వాముల వారి యొక్క బంధనము మరియు అనేకమైనటువంటి రాజకీయ కక్షలు పెరిగినట్టు ఆ సందర్భంలో అట్టి గొప్ప పండితుడు ఆ కాంచీపురానికి శ్రీ శంకర విజయేంద్ర సరస్వాములు వారు వివాహం చేసుకున్న తర్వాత రమ్మని తెలిపినా కూడా మాయ దానివల్ల సంశయంతో అతను బస్సు ఎక్కిన వాడు అలా దిగి తిరుమల నుండి తన గ్రామానికి వెళ్ళిపోయాడు. ఆయన ఆత్మీయులారా, మాయ అనేది ఎలా ఉంటుందో చూడండి, అది పండితులను కూడా వదలదు. అందుకే గురోరంఘ్రి పద్మే మనశ్చేన్న లగ్నం తతక్కిం 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 తతక్కిం. పండితుడైనా సరే, గొప్ప అందమైన భార్య ఉన్నా సరే, వేదాంత విషయాలు బాగా పుణికి పుచ్చుకున్నవాడైనా సరే, గొప్ప ప్రవచనకర్త అయినా సరే, వాడెవరైనా సరే మాయకు లోబడి ఉంటాడు. గురువులు వారు ఏం చేస్తారంటే అనుగ్రహిస్తారు, ఒక సందేశాన్ని ఇస్తారు. ఆయనకి ఏమని చెప్పి ఉన్నారు? నీ వివాహమైన తర్వాత మొదటిసారిగా కాంచీకి వచ్చి అక్కడ మహాస్వాముల వారి యొక్క బృందావనం దర్శించుకోమని చెప్పారు. అయితే ఆయన కాలప్రభావం వల్ల రాలేకపోయారు. ఇది దాదాపుగా 6 ఏళ్ళు గడిచిపోయింది. గురువుల వారి మాటలను మనం ఎప్పుడైతే లక్ష్య పెట్టమో దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆయనకేమైంది? సంతానం కాలేదు. ఆయన ఆ బాధ ఆయన్ను తట్టుకోలేకపోయాడు. తదనంతరం ఈ యొక్క రాజకీయమైనటువంటి విషయాలన్నీ కూడా శాంతమైన తర్వాత ఆయన తన బాధను చెప్పుకోవాలనే ఉద్దేశంతో కాంచీపురానికి వచ్చారు. నేను నా భార్య అక్కడ ఉన్నాం. ఆయన శ్రీవారు చేస్తున్నటువంటి ఆ యొక్క మహా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర పూజ జరుగుతూ ఉండగా ఆయనలో ఆ యొక్క హృదయంలో ఉన్నటువంటి బాధ మరియు భక్తి ఆ యొక్క పెళ్ళుబికి సింహ గర్జనలాగా ఆయన
వేదాన్ని పఠించాడు అక్కడ. ఆ యొక్క మందిరం అంతా కూడా దద్దరిల్లింది. అంటే తన యొక్క భక్తి అనేటువంటిది అలా వచ్చేసింది. నేను ఇన్ని నాళ్ళు రాలేకపోయానే, నాకెందుకు ఇలా కలిగింది అనేటువంటి ఒక తాపము మరియు భక్తి అని ఒకేసారి మిశ్రితంగా వచ్చేసాయి. శ్రీవారు వారికి ఒక సందేశం పంపారు. ఏమిటని? మీరు బృందావనంలో పూజను మీరు అక్కడ వీక్షించండి, బృందావనంతో సంకల్పం చేయించుకొని పూజ చేయించుకోండి అని ఒక సందేశం పంపించారు. ఆయన గురువారం నాడు ఆ యొక్క మహాస్వాముల వారి బృందావనం దగ్గర భక్తి భావనతో పూజలు చేయించుకొని శుక్రవారం నాడు విశేష పూజల్లో పాల్గొన్నారు. ఆయన భార్య కూడా ఆ రోజు సువాసిని పూజలో పాల్గొంది. ఆత్మీయులారా, శంకర విజయ సరస్వాముల వారు ఏదైనా మనకు తెలియజేశారంటే అది చాలా అక్షర సత్యమై ఉంటుంది. మనం దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే గురువులు ఏదైనా చెప్పారంటే మనం చాచు తప్పకుండా పాటించాలి, కానీ మన స్వంత బుద్ధిని విమర్శను మనం పక్కన పెట్టేసేయాలి. అదండి, అది మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి అంతే పదం. వారు చెప్పారా, మనం ఆచరించడం అంతే. అది ఉందంటే చాలు. అంత సామాన్యమైన ప్రజ్ఞ మన దగ్గర ఉందంటే మనం ఉద్ధరించబడినట్లే. సర్వస్య శరణాగతి అంటారు. అందుకే భగవాన్ మహావిష్ణువు ఆ యొక్క భగవద్గీతలో చెప్తాడు, సర్వస్య చ అహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. నేను సర్వుల హృదయముల యందు కూడా ప్రకాశిస్తున్నాను. మత్తః నా వల్లనే, సర్వం ప్రతిష్ఠితం మరల నా వల్లనే మరపు జ్ఞానము జ్ఞాపకం వస్తుందంటాడు. మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వం అహమేవ వేద్యో. అన్ని వేదములు నన్నే తెలుసుకోమని చెప్తున్నాయి. ఎందుకు? వేదములు ఉచ్ఛ్వాస నిశ్వాసములుగా భగవంతుడి నుంచి వచ్చినందువలన ఆయన నుంచి వచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా భగవంతుని తెలుసుకోలేనటువంటిది ఉంటుంది. వేదాధ్యయనం చేసిన మనం కూడా భగవత్కృప, శివుని కృప కంటే ముఖ్యం గురుకృప కావాలి ఆత్మీయులారా. అందుకే పండితుల నుండి పామరులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఒకసారి కాంచీమఠంలో నేను ఉండగా అక్కడ వచ్చినటువంటి భక్తులు ఉన్నారు. దాంట్లో ఒక ఆయన వ్యాపారి తాడిపత్రి నుంచి వచ్చాడట. నేను అతను స్వామివారు అన్నారు, కందిబేడలు తెచ్చారే తాడిపత్రి, ఆయన కలువు అన్నారు. స్వాముల వారు ఎవరితో నన్ను పరిచయం పెట్టుకోమన్నా దాని వెనకలో ఒక ఉద్దేశం దాగి ఉంటుంది. నేను భక్తులను కలిసినప్పుడు వారి ద్వారా నేను నేర్చుకోవాల్సింది ఉంటుంది. అందుకే ప్రతి వ్యక్తి కూడా ఒక మహాపుస్తకం. ఆ హృదయంలో ఆయన రచనలు ఉంటాయి. భగవంతుని రచనలు, గురువు యొక్క రచనలు ఆ జ్ఞాపకాలుగా వాళ్ళ హృదయాల్లో మిగిలి ఉంటాయి. అందుకే భక్తులకు శరణులకు శరణు అంటారు. మనం భక్తుల యొక్క దాసానుదాసుడు అని ఎందుకంటాను, దాని తాత్పర్యం అదే. అతని దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడించాను. అతను అన్నారు, స్వాముల వారు ఎంత బాగా జ్ఞాపకం పెట్టుకున్నారు. ఏనాడో తాడిపత్రికి వచ్చినప్పుడు మేము కొద్దిగా కందిబేడలు ఇచ్చాం, దాన్ని కూడా ఆయన నేటి కూడా జ్ఞాపకం పెట్టుకున్నారా అన్నాడు. అంటే యచ్చకించిత్, ఏది కొంచెం చేసినా వారికి అది మేరు పర్వతం లాగా ఉంటుంది. ఎందుకు? శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారి తాత్పర్యం ఏమిటి? ఆయన కందిబేడల్ని ఇచ్చాడు అంటే నా గురు సన్నిధానంలో శ్రీ జయేంద్ర స్వాముల వారు కాంచి పరమాచార్య స్వామి వారి సన్నిధానంలో ఆయన అర్పించాడు. అలా ఆయన ఇచ్చాడు, జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఆయనతో అడిగాను, స్వాములు వారు చాలా దయా సముద్రులండి శంకర విజయేంద్ర స్వాముల వారు అన్నారు. ఏం చెప్పండి అన్నాను. మేము అలా వచ్చామండి అంతే. నా కుమార్తెకు ఎంబీబీఎస్ సీట్ రావాల్సింది. ఆయన అలా పూజ చేసుకొని వస్తూ ఆ ఊరి పేరు చెప్పి డాక్టర్స్ వస్తుంది అన్నాడు, వెళ్ళిపోయారు. నేను అడగను లేదన్నాడు. స్వాముల వారి దగ్గర వచ్చి నా బిడ్డకు ఎంబీబీఎస్ సీట్ రావాలని అడగలేదు. అయితే శంకర విజయేంద్ర స్వాములు అలా వెళ్తూ అలా సహజంగానే అమ్మాయి తాడిపత్రి నుంచి వచ్చారు, ఎంబీబీఎస్ సీటు బెంగళూరు అని వెళ్ళిపోయారండి అంతే. ఆశ్చర్యం, వారి కొన్ని రోజుల్లోనే వారి అమ్మాయికి అక్కడ బెంగళూరు సీట్ వచ్చింది. వాళ్ళు బాగా చదువుకున్నారు, ఇప్పుడు విదేశాల్లో సెటిల్ అయ్యారండి. నా పిల్లలంతా కూడా నేను హాయిగా ఉన్నాను అని చెప్పారు.
అంటే వారి ద్వారా నాకు గుర్తు చేయిస్తున్నారు గురు మహిమను, తన గురువుల మహిమను ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠం ఎల్లప్పుడూ కూడా ఆనంద స్వరూపంగా ఉండేటువంటిది. ఆ యొక్క సద్గుల కృప మనందరిపైన ఉండాలని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను పరమానంద స్వరూపమై శివస్వరూపమై భాసిల్లుతున్నటువంటి కాంచి కామకోటి పరమాచార్య స్వాములు వారి తదంతే వాసివరిలు, వారి తదంతే వాసి శంకర విజేంద్ర సరస్వాములు వారి అమృత పాదములు ఈ యొక్క వాక్పుష్పం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లా ప్రియ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. ఫోన్ నంబర్ 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.